నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. విజయవాడ నగరంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా దసరా పర్వదినాన కార్నివాల్ నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఈ కార్నివాల్కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. 3,000 మంది కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మైసూర్ ఉత్సవాల స్థాయిలో విజయవాడ ఉత్సవాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఉత్సవాలకు లక్షలాది మంది తరలివచ్చారని వివరించారు. విమర్శకుల నోళ్లు మూయించేలా తక్కువ సమయంలోనే భారీ ఏర్పాట్లు చేశామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పున్నమి ఘాట్, గొల్లపూడిలో ఎగ్జిబిషన్, తుమ్మలపల్లిలో సాంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక ప్రతి చోట ప్రజల నుంచి విశేష ఆదరణ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు చిన్ని. వచ్చే ఏడాది ఇంతకంటే రెట్టింపు స్థాయిలో విజయవాడ ఉత్సవాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక మైసూరు ఉత్సవాల తరహాలోనే అమ్మవారి ఆశీస్సులతో ఉత్సవాలు కొనసాగుతున్నాయని శివనాథ్ వివరించారు. అనంతరం విజయవాడ ఉత్సవాలపై నిర్మాత సుంకర అనిల్ మాట్లాడారు. విజయవాడకు ఏదొకటి చేయాలనే ఆలోచన తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఉత్సవాలలో తాను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వర్షాలు పడినా ప్రజల ఆదరణ మాత్రం తగ్గలేదని తెలిపారు. సినీ సాంస్కృతిక రాజధానిగా విజయవాడ ఒక వెలుగు వెలిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో మళ్లీ గత వైభవం తెచ్చేలా విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారని స్పష్టం చేశారు. 4 ప్రదేశాలలో ఉత్సవాలు జరగడం ఎక్కడా లేదని వివరించారు. అన్ని చోట్ల ప్రజలు తరలి వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఇక దసరా రోజు నిర్వహించే కార్నివాల్ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో చాలా సంవత్సరాలుగా ఎగ్జిబిషన్లు లేవని ఉత్సవ కమిటీ చైర్మన్ ముత్తవరపు మురళీకృష్ణ తెలిపారు. సినిమాలు తప్ప ప్రజలకు ఎటువంటి ఎంజాయ్మెంట్ లేదని పేర్కొన్నారు. అందుకే విజయవాడ వైబ్రెంట్ పేరుతో ప్రజల్లో ఉత్సాహం తీసుకురావాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారుల సహకారంతో విజయవాడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలతో ప్రజల్లో కూడా ఒక వైబ్ వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో కార్నివాల్ విజయవాడలో ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. వేలాది మందితో జరిగే ఈ కార్నివాల్ అద్భుతంగా ఉండబోతుందని మురళీకృష్ణ స్పష్టం చేశారు.